నమస్తే సార్ మేడం. మనము ఎంబీఎంబీకి సంబంధించి పీసీ అకౌంటు ఆహ్, నంబర్ మారింది. ఏపీజీబీ బ్యాంక్స్ మనం ఇంతకుముందు అప్లోడ్ చేసుంటే వాళ్ళకు నంబర్ మారింటది. ఆ నంబరు మనం పాస్‌బుక్ తీసుకపోయి ఏపీజీబీలో ఇస్తే కొత్త నంబరు, కొత్త ఐఎఫ్‌సీ కోడ్ ఏసిస్తారు. ఏసిచ్చిన తర్వాత మనం మళ్ళీ ఈ స్కూల్ ఇన్ఫ్రా సైట్‌లో మార్చాలి. ఎట్లా మార్చాలంటే మనం స్కూల్ ఇన్ఫ్రా సైట్ ఈ ఇది లింక్ ఇక్కడ మనం ఇంతకుముందు వాట్సాప్‌లో పెట్టినాం. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు పెట్టిన మెసేజ్‌లో ఇక్కడ హెచ్‌టిటిపి స్కూల్ ఇన్ఫ్రా ఏపీ గవర్నమెంట్ డాట్ ఎస్టీఎంఎస్ వర్క్స్ ఉంది కదా, దాని మీద జస్ట్ లింక్ చేస్తే మనం ఆ సైట్కి వెళ్ళిపోతాం. ఆ సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేస్తే మన స్కూల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసేయాలి. క్యాప్చా ఎంటర్ చేస్తే మనం లాగిన్ అవుతాము. క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కొట్టేస్తే లాగిన్లోకి వెళ్ళిపోతాము. ఇట్లా లాగిన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చూడండి. రిజిస్ట్రేషన్ ఉంది కదా, రిజిస్ట్రేషన్ దగ్గర పోతే అకౌంట్ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు మాడిఫై ఆప్షన్ ఇచ్చారు. ఈ మాడిఫై ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన స్కూల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఈ స్కూల్ ఆల్రెడీ చేసినారు కాబట్టి ఇక్కడ విజిబుల్గా ఉండదు. మామూలుగా ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ పాస్బుక్లో ఏమని ఉంటే అది, నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ లాస్ట్ నేమ్ పాస్బుక్లో ఉన్నట్లే, పిన్ కోడ్ అవన్నీ వస్తాయి. అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ దగ్గర అకౌంట్ నెంబర్ మార్చాలా, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, కొత్త అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. ఐఎఫ్సి కోడ్ కొత్తది ఇచ్చేసి అప్డేట్ డీటెయిల్స్ అని కొట్టేస్తే అప్డేట్ అయిపోతుంది. ఇది మనం చేయాల్సింది. ఇది చేసి అప్డేట్ కొట్టేస్తే మనం అకౌంట్ నెంబరు సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఏదన్నా డౌట్ వచ్చేసి మళ్ళీ ఒకసారి రిజిస్ట్రేషన్ దగ్గర పోయి అకౌంట్ రిజిస్ట్రేషన్ అని ఓపెన్ చేస్తే ఇక్కడ కొత్త అకౌంట్ నెంబర్ మారిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది సార్ మనం చేయాల్సింది. చాలా సింపుల్ అంతే. థ్యాంక్ యూ సార్.